The average age of A and B age is 63 years. B and C average age is 57 years. C and A average age is 66 years. What is the age of A? A, B ల వయసుల సరాసరి 63 సంవత్సరాలు. B, C ల వయసుల సరాసరి 57 సంవత్సరాలు. C, A వయసుల సరాసరి 66 సంవత్సరాలు. సో మనం కనుక్కోవాల్సింది ఏ వయసు ఎంత. సో A ఈక్వల్ టు A ప్లస్ B వయసుల సరాసరి 63 సంవత్సరాలు ఇచ్చాడు. 63 ప్లస్ B ప్లస్ A వయసుల సరాసరి 57 ఇచ్చాడు. మనకి ఏ వాల్యూ కావాలి కాబట్టి C ప్లస్ A వయసుల సరాసరి 66 మైనస్ B ప్లస్ C వాల్యూని సపరేట్ చేస్తాం. B ప్లస్ C సరాసరి 57ని మైనస్ చేయడం జరుగుతుంది. 66, 57 డిఫరెన్స్ ఈజ్ 9 years. 63 ప్లస్ 9 72 years. So answer is 72. 9 men went to a hotel. 8 of them spent 3 rupees each on their tiffins. 9th man spent 2 rupees more than the average expenditure of all the 9 members. Find the total money spent in that hotel. ఒక హోటల్కి 9 మంది వెళ్ళిను. వారిలో 8 మంది ఒక్కొక్కరు 3 రూపాయలు చెల్లించినట్లయితే 9వ వాడు 9 మంది సరాసరి కన్నా 2 రూపాయలు అదనంగా చెల్లించినట్లయితే వారు హోటల్లో ఖర్చు పెట్టిన మొత్తం ఎంత? హోటల్కి 9 మంది వెళ్ళారు. వారిలో 8 మంది ఒక్కొక్కరు 3 రూపాయలు చెల్లించారు. 3 ప్లస్ 9వ వాడు ఈ 9 మంది సరాసరి కన్నా 2 రూపాయలు అదనంగా చెల్లించాడు. 2 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నా అంటే ఆ 2 రూపాయలు ఆ 8 మంది వాటా అని అర్థం. సో 2/8. ఈ 2 దీంట్లో 4 times క్యాన్సిల్. 3 1/4. సో 3 rupees 25 paisa. 3 rupees 25 paisa. So 9 into 3 rupees 25 paisa. So answer 29 rupees 25 paisa. A cricketer scored 60 runs in his 13th inning and the average is increased by 1 run. What is his average before 13th inning? What is his average after 13th inning? ఒక క్రికెట్లో 13 ఇన్నింగ్స్లో అతను 60 పరుగులు సాధించినట్లయితే అతని యొక్క సరాసరి 1 పరుగు పెరిగిందంట. 13వ ఇన్నింగ్స్ ముందు అతని సగటు ఎంత, 13వ ఇన్నింగ్స్ తర్వాత అతని సగటు ఎంత అన్నాడు. అతను సాధించిన పరుగులు 60 పరుగులు. 60 మొత్తం 13 మ్యాచ్లు ఆడాడు. 13 into 1 ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి మనం డిక్రీజ్ చేస్తాం. -13 47 బిఫోర్ 13th మ్యాచ్ 47 ఆఫ్టర్ 13th కావాలి. ఆఫ్టర్ 13th సో 47 plus 1 48. సో ఆన్సర్ 47, 48. In an examination, 60% of students passed in Hindi, 70% passed in English, 25% students failed in both subjects. Point 1. Find the overall pass person. Find the overall fail person. Difference between fail and pass person. ఒక ఎగ్జామినేషన్లో 60% విద్యార్థులు హిందీలో పాస్ అయ్యారు, 70% మంది విద్యార్థులు ఇంగ్లీష్లో పాస్ అయ్యారు. రెండింటిలోనూ 25% మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ పాయింట్ పాస్ వాల్యూ కావాలి. పాస్ అయిన వాళ్ళు హిందీ 60% ప్లస్ ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు 70 మైనస్ బోత్ రెండింటిలో ఫెయిల్ అయిన వాళ్ళు 25% అన్నాడు. రెండింటిలో ఫెయిల్ అయిన వాళ్ళు 25% అంటే రెండింటిలో పాస్ అయిన వాళ్ళు 75. 70 డిఫరెన్స్ ఇస్ -5. 60 - 5 ఈక్వల్ టు 55. సో ఓవరాల్ పాస్ పర్సెంట్ ఈక్వల్ టు 55. ఓవరాల్ పాస్ పర్సెంట్ 55 ఉందంటే ఓవరాల్ ఫెయిల్ పర్సెంట్ 45% ఉంటుంది రిమైనింగ్ వాల్యూ. సో డిఫరెన్స్ అడిగాడు 55, 45 డిఫరెన్స్ ఈజ్ 10%. సో ఆన్సర్ 55, 45, 10. In an election between two candidates, total 6,000 votes are polled. 10% votes are invalid votes. A person gets 55% of valid votes and won the election on the second person. Find the majority of winning person. Total 6,000 votes polled. 6,000 into 10% invalid votes. 10% invalid means valid 90%. 90/100 into 1% get 55% of valid votes. 1% 55% means another person 45% gets 55, 45 majority difference is 10%. 10/100.
0 0 cancel, 0 0 cancel, 0 0 0 0 cancel. 9 into 6 54, 0 carry. So answer is 540. The population of town is 30,000. The population increase every year by 10%. Find the population after 2 years in that town. Population 30,000 undi. 30,000 into every year 10% increase అవుతుంది. So 110 by 100. 2 years అన్నాడు. So 110 by 100. 0 0 cancel, 0 0 cancel, 0 0 0 0 cancel. 11 into 11 121. 121 triple అయితే 363 00. So answer is 36,300. So ఇది కాకుండా సెకండ్ కాన్సెప్ట్ పాపులేషన్ ఈజ్ 30,000. 30,000 లో 10% 3,000. సో 30,000 ప్లస్ 3,000 33,000. 33,000 లో 10% 3,300. సో ఆన్సర్ ఈజ్ 36,300. ప్లే స్టోర్ నుంచి గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు.